ముస్లింలకు రెండే రెండు పండుగలు. ఒకటి ఈదుల్ ఫిత్ర్ దానాల పండుగ, ఈదుల్ అజ్హా కుర్బానీ పండుగ అని చెప్పి ప్రవక్త గారు అన్నారు. దాని తర్వాత ప్రతి శుక్రవారం ముస్లింలకు ఒక పండుగ రోజే అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇలా ఈ రెండు పండుగలను సంవత్సరానికి వచ్చేటటువంటి పండుగలుగా, ప్రతి వారము వచ్చేటటువంటి పండుగ శుక్రవారాన్ని ఖరారు చేయడం జరిగింది. అంతే తప్ప ప్రవక్త గారు ఏనాడు తన యొక్క పుట్టినరోజు అని చెప్పి ఏ రోజుని వేడుకగా జరపలేదు. సహాబాలు అనుచరులు ఏనాడు జరపలేదు. కాబట్టి మనము కూడా జరపకూడదు. ఒకవేళ ప్రవక్త గారి పుట్టినరోజు సమస్త మానవులు విశ్వాసులు సంబరాలు చేసుకునే పుణ్యప్రదమైనటువంటి రోజుగా అయినట్లయితే, ప్రవక్త గారిని ఎంతగానో అభిమానించే, ప్రవక్త గారిని ఎంతగానో ప్రేమించే, ప్రవక్త గారికి గాయమైతే తట్టుకోలేనటువంటి ఆ సహాబాలు, ప్రవక్త గారు వజూ చేసుకుంటే ఆ వజూ నీళ్లు మిగిలి ఉన్న నీళ్ల కోసం పోటీ పడేటటువంటి సహాబాలు, ప్రవక్త గారు మరణ వార్త విని ప్రవక్త గారు చనిపోలేదు బతికే ఉన్నారు అని చెప్పి ఎవరైనా ప్రవక్త గారు చనిపోయారు అని అన్నట్లయితే నేను వారి ప్రాణాలు తీసేస్తాను అని అంతలా అభిమానించే సహాబాలు ఏనాడు ప్రవక్త గారి పుట్టినరోజు అని పేరు చెప్పి వేడుకగా జరపలేదు. ఒకవేళ అంతలా అభిమానించే వారే జరపలేదంటే ముస్లింలు మార్గభ్రష్టత్వానికి గురవుతున్నారు అని చెప్పేటటువంటి ఒక స్పష్టమైన నిదర్శనం ఈ యొక్క ఈదే మిలాదున్ నబీ చేసుకోవటం.